ఆకాశమే దద్దరిల్లేలా మన కార్యక్రమం జరుగు సందర్భంగా దాన్ని జయప్రదం చేసే దిశగా జరుగు మన కర్తవ్యంలో మన బాధ్యతను నెరవేర్చడం కోసం జరుగుతున్న ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సుకు అధ్యక్షత వహించిన సోదరులు, ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కళాకారుడిగా ఉద్యమానికి ఒక గుండెకాయగా నిలబడ్డ తమ్ముడు జాతీయ అధ్యక్షులు ఎన్వై అశోక్ మాది గారు, ఈ వేదిక మీద ఉన్న ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల పక్షాన తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తమ్ముడు ఇంజన్ వెంకటస్వామి, ఇక ఈ 30 ఏళ్ల పోరాటంలో అంతర్భాగంగా అప్పుడప్పుడు పాత్ర పోషించిన ఈ జాతి కీలకమైన యుద్ధ సమయంలో ఆ బాధ్యతను తమ భుజస్కంధాలను మోయడానికి, మాదిగల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి, మన లక్ష్యాన్ని చేరి మన బిడ్డలకు ఫలాలు అందించడానికి ముందుకొచ్చిన నేటి బహుజన యుద్ధ నౌక ప్రజా కళాకారుడైన నా తమ్ముడు సోమన్న మాదిగ సమాజం పట్ల సంపూర్ణ అవగాహనతోని, జాతి పట్ల ప్రేమతోటి, నిండు మనసుతో ఒక కవిగా రాస్తూ, ఒక గాయకుడిగా పాటలు పాడుతూ ఈ జాతి ఉద్యమ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకొచ్చిన తమ్ముడు మచ్చా దేవేందర్ మాదిగ నేటి సమాజంలో తన పాటమ్మ ద్వారానే రాంబాబు అనే పేరు తెచ్చుకొని, తన వ్యక్తిగా తన పేదరికం, తన కుటుంబ బాధల్ని ఒక పాటగా తయారు చేసి ఇవాళ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్న యువ గాయకుడైన నా తమ్ముడు రాంబాబు, ఇంకా గొప్పగా మీ రంగంలో మీరు మరింత శక్తివంతంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ బరువు బాధ్యతలు మోయడానికి మీరే కాదు, మీతో పాటు ఎంతో మందిని సమకూర్చి వల్ల ఆ కార్యరంగంలో ముందుకు నడిపిస్తున్న నా తమ్ములందరికీ భవిష్యత్తు లక్ష్య సాధనలో మన పాత్రను నిర్దేశించుకోవడానికి జరుగుతున్న సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాల కార్యకర్తలు, నాయకురాలకి, శ్రేయభిలాసులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం కొన్నిసార్లు విజయం సాధించి ఫలాలు అనుభవించి జాతి ముందడుగెత్తున్న సమయంలో వచ్చిన ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ 97లో సాధించి వర్గీకరణ ఫలాలు పొందుతున్న సమయంలో దాన్ని అడ్డుకుంటే తిరిగి దాన్ని 2000 సంవత్సరం నాటికి సాధించి 4 సంవత్సరాలకు పైగా ఫలాలు అనుభవిస్తూ జాతి ముందుకెళ్తున్న దశలో మళ్లీ కుట్రలతో, కుతంత్రాలతో, వాళ్ళ పలుకుబడితో వర్గీకరణ రద్దు చేపిస్తే తిరిగి నిలబెట్టడం కోసం, మళ్ళా సాధించడం కోసం మరీ 2 దశాబ్దాలుగా పోరాటం చేసి అంతిమంగా 30 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఎందుకంటున్నంటే సుప్రీంకోర్టు తీర్పు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి ఆధ్వర్యంలో
7 జడ్జీలతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆగస్టు 1, 2024. జూలై 7, 1994లో ఏర్పడ్డ ఉద్యమం అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ద్వారా తీర్పు మనకు అనుకూలంగా రావడంతో 30 ఏళ్లు దాటిందనే విషయం మనకు అర్థమైంది. 94 జూలై 7, 2024 జూలై 7 దాటినాకనే ఆగస్టు 1 తీర్పు వచ్చింది. ఈ 30 ఏళ్ల పోరాటం ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసు. కానీ 30 ఏళ్ల పోరాటం ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా లక్ష్యం మీద తప్ప మనం ఎప్పుడు పక్కదారి పట్టలేదు. లక్ష్య సాధన తప్ప మనకు ఇంకొక మార్గం కూడా అనుకోలేదు. లక్ష్య సాధనకు ఏ మార్గం ఉంటే ఆ మార్గం పోవాలనుకున్నాం. ఉద్యమాలైతే ఉద్యమాలు, సభలైతే సభలు, సమావేశాలైతే సమావేశాలు, ధర్నాలైతే ధర్నాలు, రాస్తారోకలైతే రాస్తారోకలు, రైలు రోకలు రైలు రోకలు, దిగ్బంధం అంటే దిగ్బంధనం, ముట్టడి అంటే ముట్టడి. ఉద్యమ అవసరాల రీత్యా ప్రతి పిలుపునిచ్చుకుంటూ వచ్చేసాం. ఆయా సందర్భాల్లో ప్రతి పిలుపును జాతి సంపూర్ణంగా విజయం సాధించడం కోసం అర్థం చేసుకొని జాతి యావత్తు తమ బాధ్యతను పోషించింది. జాతి యావత్తు 30 ఏళ్లుగా ఆ చైతన్యం కలిగి లేకపోతే 30 ఏళ్ల పాటు ఉద్యమం నడిచడానికి అవకాశం ఉండేది కాదు. అదే సమయంలో జాతిలో కూడా ఆ చైతన్యం రావడానికి, జాతిలో కూడా ఆ పట్టుదల పెరగడానికి ప్రధాన కారణం మనకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మొదటి నుంచి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం మన జాతిలో బలపడడం వల్ల. మన జాతిలో ఆ అంశం బలపడకపోతే వర్గీకరణ ఉద్యమం ఈ దశలో నిలబడేది కాదు. ఒక విషయం మనం స్పష్టంగా అర్థమైపోయింది. ఆనాడు మొదలుపెట్టినప్పుడైనా, ఈనాడు ఉద్యమానికి మన పిలుపునిచ్చే సమయంలోనైనా, ఆనాడు ఉద్యమం మొదలుపెట్టే 94లో కావచ్చు, ఈ రోజు 2024 దాటి 25లో పడబోతున్న సమయంలో కూడా కావచ్చు. మనం అందరికీ తెలుసు, మహానీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కనుక ఆనాడు రిజర్వేషన్లను సాధించి పెట్టకపోతే ఈ దేశంలో దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో ఈ మాత్రం ఎదుగుదల వచ్చేదా? ఈ అభివృద్ధి కనిపించేదా? నామాత్రంగా ఎక్కడన్నా వేళ్ల మీద లెక్కబెట్టే వ్యక్తులు కనిపించే వాళ్ళేమో కానీ మన కులాలు, మన జాతులు కనిపించేది కాదు. రిజర్వేషన్లు లేకపోతే ఉన్న అవకాశాలన్నీ ఉన్నత వర్గాలే కొల్లగొట్టడం ఎంత సత్యమో, వర్గీకరణ లేకపోతే కూడా మాదిగల అవకాశాలు, ఇతర కులాల అవకాశాలు కూడా న్యాయబద్ధంగా రావు, మాలలతో ఆ స్థాయిలో పోటీ పడలేమనే విషయం అంతే సత్యం. అది ఆనాడైనా సాక్ష్యమే, ఈనాడైనా సాక్ష్యమే. ఈ విషయం సంపూర్ణంగా జాతి అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చేసింది. అంటే మొత్తం రిజర్వేషన్ లేకపోతే దళితుల అభివృద్ధి ఎట్లయితే సాధ్యం అయ్యేది కాదో, ఎంతో కొంత ఇప్పుడున్న జరిగిన అభివృద్ధి, వర్గీకరణ లేకపోతే కూడా మాదిగల అభివృద్ధి, మాలయేతర ఇతర దళితుల అభివృద్ధి కూడా సాధ్యమయ్యేది కాదనే విషయం మాదిగల్లో స్పష్టత ఏర్పడ్డది. అందుకు సాక్ష్యం 94లో మొదలుపెట్టిన తర్వాత 99 నాటికి ఒక 50 ఏళ్ళు గడిచింది అనుకుంటే, అంతకు ముందు రాజ్యాంగం ఏర్పడ్డ కాలం నుంచి, అంటే 1950లో రాజ్యాంగం ఏర్పడి వర్గీకరణ మొదటిసారి జరిగే నాటికి ఒక 2000 సంవత్సరం వస్తే 50 ఏళ్లలో వర్గీకరణ లేకపోవడం వల్ల 180% అవకాశాలు వాళ్ళే పొందిననే విషయం చరిత్ర సాక్ష్యం వచ్చేసింది. 50 ఏళ్లలో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ జరిగే నాటి తర్వాత కంటే ముందు 50 ఏళ్లలో మొత్తం ఉమ్మడి రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా 80% అన్ని రంగాలు మాలలే కైవసం చేసిన విషయం స్పష్టంగా రుజువైపోయింది. కానీ ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగిన కొంతకాలంలోనే, ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమలు జరిగిన కొంతకాలంలోనే మనకు రావాల్సిన న్యాయమైన వాటా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ లో మినిమం 60% మన జాతికి వచ్చిన విషయం రుజువైపోయింది.
అంటే వర్గీకరణ లేకపోతే 20% కాడు ఉన్నాం, 80% వాళ్ళు పొందిండ్రు. వర్గీకరణ రావడం వల్ల 60% మనం పొందడానికి దారితీసింది. వర్గీకరణ లేక 50 ఏళ్ళు ఎంత నష్టపోయిన మాట వాస్తవం రుజువైంది. వర్గీకరణ ఉండడం వల్ల మన జాతికి ఎంత మేలు జరిగిందో రుజువైపోయింది. ఆ తర్వాత 20 ఏళ్ళు మళ్ళీ ఒకసారి మనం గమనిస్తే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం మళ్ళీ 20 ఏళ్ళు అమలు జరిగింది. 2004, 2024 ఇప్పటికి అమలు జరుగుతుంది. ఈ 20 ఏళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల మళ్ళా వచ్చే ఉన్నత విద్యా అవకాశాలు, వచ్చే ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ఎవరు పొందిండ్రంటే మళ్ళీ 75 నుంచి 80% మాలలే పొందిండ్రనే విషయం రుజువైపోయింది. ఆ రుజువు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక కూడా వర్గీకరణ జరగకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఈ కాలంలో, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1 తర్వాత వచ్చిన తర్వాత కూడా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఈ కాలంలో కూడా అది మన కళ్ళ ముందు రుజువుతూనే ఉన్నది. అందుకు ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏదైతే ఉన్నదో 16,500 పోస్టులను భర్తీ చేస్తే 11,000 చిల్లర పోస్టులు భర్తీ చేస్తే అందులో ఎస్సీలకు రావాల్సింది 1,650 అవుతే అందులో మనకు ఈ రాష్ట్రంలో 70% పైగా ఉన్న మనకు రావాల్సింది దాదాపు 1,100 చిల్లర ఉద్యోగాలు. కానీ మనకు వచ్చింది 3 నుంచి 400 కూడా దాటలేదనే విషయం సాక్ష్యాలు వస్తున్నాయి. అదే సమయంలో మెడికల్ కౌన్సిల్ కూడా ఎంబీబీఎస్ సంబంధించిన మొదటి విడత, రెండో విడత, మూడో విడత జరిగింది. ప్రతి దశలో కూడా మనకు రావాల్సిన దాంట్లో 20% మనం దాటలేదు, 80% వాళ్ళు తీసుకోగలిగారు. ఇక్కడ మనం స్పష్టంగా మన జాతి అర్థం చేసుకున్నది నాడైనా నేడైందంటే వర్గీకరణ లేకపోతే ఎంత కాలమైనా మనం మేలు పొందలేము. వర్గీకరణ జరగనంత వరకు మన బిడ్డలకు భవిష్యత్తు లేదు. కానీ వర్గీకరణ జరిగినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుందనేది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతి పిలుపును అర్థం చేసుకుని జయప్రదం చేయడానికి తమ వంతు పాత్ర పోషించింది జాతి. ఆ విధంగా పోషించడం వల్లనే ఈ దశకు మనం రాగలిగాం. రెండో విషయం, ఇక్కడ అన్యాయం జరిగిన మాదిగలకు అర్థమైపోయింది. మాదిగలతో పాటు మాలయేతర దళిత కులాలకు కూడా అర్థమైపోయింది వర్గీకరణ ద్వారానే మనకు భవిష్యత్తు అని చెప్పి. ఇది వాస్తవమేనని చెప్పి గమనించిన మొత్తం సమాజం, రాజకీయ పక్షాలు, విప్లవోద్యమైనా, కమ్యూనిస్ట్ ఉద్యమైనా, ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా, సంఘాలైనా, ఏ సంఘాలైనా వర్గీకరణ కోసం పాటు చేస్తున్న ఎంఆర్పీస్ని బలపరుస్తూ వచ్చేసారు. జాతిలో ఆకాంక్ష బలంగా ఉన్నది, సమాజం యావత్తు మనకు అందజేయబడ్డది. జాతిలో ఆకాంక్ష బలంగా ఉన్నది, సమాజం మద్దతు మనకున్నది. 30 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చేసాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే వర్గీకరణ అడ్డుకునే వాళ్ళకు సమాజం మద్దతు లేదు. వర్గీకరణ ఎందుకు అవసరమో 100 కారణాలు చెప్తాం. కానీ వర్గీకరణ ఎందుకు వద్దంటుండ్రో ఒక కారణం చెప్పలేకుండా పోతుండ్రో. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. వర్గీకరణ ఎందుకు అవసరమో 100 ఆధారాలు, 100 కారణాలు చెప్తాం. అది స్పష్టంగా సమాజం కూడా అంగీకరిస్తుంది. కానీ వర్గీకరణ ఎందుకు వద్దో ఒక కారణం చెప్పలేదు. వర్గీకరణ ఎందుకు వద్దో ఒక బలమైన కారణం చెప్పలేదు, ఒక ఆధారం చెప్పలేదు. అందుకనే సమాజం మద్దతు వాళ్ళకు లేదు. కాకపోతే వర్గీకరణ ఎందుకు వద్దో బలమైన కారణం చెప్పలేని వాళ్ళు, వర్గీకరణ ఎందుకు వద్దో బలమైన కారణం చెప్పలేకపోవడం వల్ల సమాజం మద్దతు కూడా పొందలేని వాళ్ళు 30 ఏళ్ల పాటు మనకు అడ్డుపడుతూ వస్తున్నారనేసి మనం మర్చిపోవాలి. మనకు వర్గీకరణ ఎందుకు అవసరమో 100 కారణాలు చెప్పగలము, 100 ఆధారాలు చూపెట్టగలం. సమాజం అందుకు సిద్ధంగా ఉన్నది, అంగీకరించింది. కానీ వర్గీకరణ వ్యతిరేకులకు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ఎందుకు వద్దో చెప్పలేకపోతారు, సమాజాన్ని ఒప్పించలేకపోతారు, మద్దతు లేదు. ఏ మద్దతు లేని వాళ్ళు 30 ఏళ్ళు మనకు అడ్డుతూ వస్తున్నారు. వాళ్ళు ఎంత శక్తివంతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ కారణం చెప్పలేరు, ఏ సామాజిక వర్గం మద్దతు కూడా పొందలేరు, ఏ కారణం చెప్పలేరు, ఏ ఆధారం చెప్పలేరు, ఏ సామాజిక వర్గం మద్దతు కూడా పొందలేరు. అయినప్పటికీ 30 ఏళ్ళు మనకు అడ్డు తగ్గుతూ వచ్చారు, ఇప్పటికీ వస్తున్నారు.
దీన్ని బట్టి వాళ్ళ శక్తి ఏ స్థాయిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనకు వర్గీకరణ ఎందుకు అవసరమో మన జాతికి 100 కారణాలు చెప్పగలిగాం, 100 ఆధారాలు చూపెట్టగలిగాం. జాతి యావత్తు దాన్ని ఆమోదించింది. ఇది సత్యమేనని చెప్పి సమాజం మొత్తం అంగీకరించింది. అందువల్ల జాతి యుద్ధం నడుపుతున్నది, కష్టాలైనా బాధలైనా నిలబెట్టుకుంటూ వచ్చింది. సమాజం మద్దతు ఇప్పటికీ పొందుతూ వస్తున్నది. కానీ వర్గీకరణ వ్యతిరేక వాళ్ళు ఒక కారణం చెప్పలేరు, సమాజం మద్దతు లేదు, అయినా అడ్డుపడుతూ వస్తున్నారు. ఎంత శక్తి వాళ్ళదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నాను నేను, వాళ్ళ పలుకుబడి చాలా పెద్దది. ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ రాష్ట్రపతి కేఆర్ నారాయణ మనకు అనుకూలంగా తీర్పు చెప్పినా కూడా దాన్ని డోంట్ కేర్ అన్నంత శక్తివంతులు. ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రులే అనుకూలమైన బహిరంగ సభలకు వచ్చి మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రుల నిర్ణయాలు కూడా మేము అంగీకరించామని చెప్పే శక్తివంతులు వారు. న్యాయ వ్యవస్థ అంటేనే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బాసు, చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలోనే రాజ్యాంగ ధర్మాసనం మనకు అనుకూలంగా తీర్పిచ్చిన అసలు దాన్ని అంగీకరించామని చెప్పేంత శక్తివంతులు వారు. అట్లాంటి శక్తివంతులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మన కర్తవ్యం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు 30 ఏళ్ల పోరాటంలో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, లక్ష్య సాధనకు ఆనాటి సందర్భాన్ని బట్టి, ఆనాటి ఉద్యమ అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరించుకుంటూ వచ్చేశాం. ఆనాటి అవసరం రీత్యా ఉద్యమాలను నిలబెట్టుకుంటూ వచ్చేశాం, పిలుపునిచ్చుకుంటూ వచ్చేశాం. ఈనాడు అమలు చేయించుకోవడం కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు. ఆగస్టు 1 తర్వాత చాలా మంది మనం రేపో మాపో వర్గీకరణ పాలన మన బిడ్డలు రాబోతున్నాయన్న సంతోషంలో ఉన్నాం. మళ్ళీ మనం వేల గొంతుల పాటలతో, లక్ష డప్పుల మాదిగ గుండె చప్పుడులో అనే పేరుతో మనం రోడ్డు మీద కొత్తమని మనం అనుకోలేదు. ఎందుకంటే తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. తెలంగాణలో ఉండబడే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు దేశంలో అందరికంటే ముందు నేను ఇక్కడ అమలు చేస్తామని మాట్లాడింది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే మేము అమలు చేస్తామని చెప్పి మాట్లాడింది. అది బహిరంగ సభలు కాదు, నిండు శాసనసభలో మాట్లాడింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక దేశంలో ఉండబడే అన్ని పార్టీలు మనకు అనుకూలంగా స్పందించినాక, రాష్ట్రంలో ఉండబడే అన్ని పార్టీలు స్పందించినాక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే ముందు నేను అమలు చేస్తామన్న తర్వాత డౌట్ చాలా తక్కువ ఉంటుంది. అమలు చేస్తామని అనుకుంటాం కదా, రోడ్డెక్కే పరిస్థితులు వస్తాయని అనుకోం కదా. కానీ రోడ్డెక్కే పరిస్థితులు మాదిగలకు దేశం మొత్తం మీద కంటే తెలంగాణలోనే ఎక్కువ వచ్చింది. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. దేశం మొత్తం మీద కంటే తెలంగాణలోనే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి సంబంధం లేదు. ఇక ఏ రాష్ట్రం అవసరం అయితే ఆ రాష్ట్రం చేసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో చెయ్యాలన్న వద్దనే కాడ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ప్రకారం రెండు అంశాలు ఉండద్దు. చెయ్యాలన్న వద్దనే అంశానికి రావద్దు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేసింది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్న తర్వాత కర్ణాటకకు దీనికి సంబంధం ఏంది? ఇక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధం ఏంది? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. తమిళనాడు దీనికి సంబంధం ఏంది? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఇగో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశం మొత్తం మీద గమనిస్తే ఎస్సీ వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పి బలంగా రోడ్డెక్కిన వాళ్ళు తెలంగాణలోనే. ఎస్సీ వర్గీకరణ జరగనివ్వమని చెప్పి, అడ్డుకొని తీరుతామని చెప్పి, మీరు 1000 జన్మలెత్తిన వర్గీకరణ సాధించలేరని చెప్పి, మేము దాన్ని అమలు కావనీయమని చెప్పి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇగో
పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ వద్దనేటోళ్ళు ఉన్నారు. కానీ వద్దనేటోళ్ళు చిన్న చిన్న సమావేశాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు అక్కడ అమలు జరుగుతుంది. అక్కడ వర్గీకరణను అడ్డుకుంటామనే కాడ రోడ్డు మీద లేరు వాళ్ళు. పంజాబ్ అమలు చేసుకుంటుంది. గుర్తు చేస్తున్నా, పంజాబ్ లో ఎస్సీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉన్నారు, వద్దనేటోళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ కోరుకునే అంశం వర్గీకరణ పరిష్కారం జరిగింది కాబట్టి అడ్డుకునే వాళ్ళు కొంతకాలం మాట్లాడిండ్రు. ఇప్పుడు అయిపోయింది, అరే అమలు జరుగుతుంది, మనం అడ్డుకోలేము అని చెప్పి. హర్యానాలో వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉన్నారు, వద్దనేటోళ్ళు ఉన్నారు. కానీ హర్యానాలో వర్గీకరణ అమలు జరుగుతుంది, రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు లేదు. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఉన్నారు, వద్దనేటోళ్ళు ఉన్నారు. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, వద్దనేటోళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేము ఆపుతామని చెప్పేటోళ్ళు లేరు. క్రమక్రమేణా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిందే ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి నేతృత్వం వహించిందే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే జిల్లాల నుండి వచ్చిన వాళ్ళే. పివిరావు గారు ఎక్కడ నుండి వచ్చిండు, అక్కడ నుండి వచ్చింది. జూపుడు ఎక్కడ నుండి వచ్చింది, అక్కడ నుండి వచ్చింది. కరంశివాజ్ ఎక్కడ నుండి వచ్చింది, అక్కడ నుండి వచ్చేసారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమానికి నాయకత్వం వహించింది అక్కడ నుండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. కమిషన్ తిరుగుతూనే ఉన్నది, డేట్ల మీద డేట్లు ఇస్తూ ఉన్నది. ఈ నెల 30 తారీఖు నాడు నేను కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ పోయి ఇవ్వబోతున్నాను. నేను కర్ణాటకకు వస్తే నిన్నటి వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కొంత మాలలు అక్కడ కనిపించేవాళ్ళు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాదిగలు మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏ రాష్ట్రం? మల్లికార్జున ఖర్గే, కర్ణాటక. అదే కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత, కమిషన్ పడ్డ తర్వాత, ఆ కమిషన్ రిపోర్ట్ ఇంకో నెలకో 2 నెలకో రాబోతున్న సమయంలో అక్కడ మాలా మాదిగా ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశాలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించాలని ప్రయత్నం చేసిన ప్రస్తుత హోంశాఖ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ వాళ్ళ ఇంట్లోనే మాదిగా ఎమ్మెల్యేల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇక మనం తగద పడద్దు, వర్గీకరణ ఇతరులను అమలు చేసుకుంటామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇక మనం తగద పడద్దు, వర్గీకరణ ఉమ్మడిగా అమలు చేసుకుందాం, మన మధ్య గొడవలద్దు, మనం కలిసి వాళ్ళ ముందుకెళ్దామని కాడికి వచ్చేశారు. నిన్నగాక మొన్న బెల్గాంలో మన మంత్రి మునియప్ప, తిమ్మాపూర్, ఇద్దరు మంత్రులు, మళ్ళా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప మాల, అన్ని పార్టీల లీడర్లు అక్కడికి వచ్చిండ్రు. ఎస్సీ వర్గీకరణ మేము కలిసికట్టుగా అమలు చేసుకుంటామని చెప్పి ప్రకటన చేశారు వాళ్ళకి. అంటే ఒక పరిణామం ముందుకు వచ్చేసింది. అంటే ఎస్సీ వర్గీకరణకి అడ్డుకోలేము, అడ్డుకుంటే మనం సమాజంలో ఒంటరి వాళ్ళ అయిపోతున్నాము, వర్గీకరణ కోరుకునే వాళ్ళ సమాజం మద్దతు దొరుకుతున్నది, భవిష్యత్తులో మనం నష్టపోతామనే ఆలోచన, ఏదో అందరూ బాగుపడదామనే ఆలోచన క్రమక్రమేణా వర్గీకరణకు అనుకూలంగా మారుతున్నది. కానీ వర్గీకరణను జరగనీయము, ఇంకా 100 జన్మలు ఇచ్చినా ఇక్కడ జరగదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఇవాళ ఇక్కడ తయారైంది. ఇగో మీ అన్నగా చెప్తున్నా, వీళ్ళెవరో మీకు తెలుసు. నిన్నటి వరకు వెనక ఉండి వీళ్ళందరినీ నడిపించిన వాళ్ళే. వెంకటస్వామి గారిని ఎందుకు ఓడించాం? 98లో 26 ఏళ్ల క్రితం వెంకటస్వామి గారిని ఎందుకు ఓడించాం? పెద్దపల్లిలో ఎందుకు ఓడించాం? ఆయన మన ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగ్గుతున్నాడు అని. ఎస్సీ వర్గీకరణ అడ్డు తగ్గుతున్నాడనే అభిప్రాయం అప్పటికే మనలో బలంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు ఎక్కడెక్కడ అడ్డు తగలాలో ఆయన పాత్ర పోషిస్తున్నది.
అది మనం పసిగట్టిన మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గాడ్ ఫాదర్ లాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మాలలకు గాడ్ ఫాదర్ లాగా, దక్షిణాది రాష్ట్రంలోని మాలలకు గాడ్ ఫాదర్ లాగా ఎదిగిన అతను అప్పటికే తన కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తు సంపాదించినోడు, రాజకీయంగా సీనియర్ నాయకుడుగా జాతీయ స్థాయిలో పేరుగల్లోడు, కేంద్ర మంత్రివర్గంలో పనిచేసినోడు, ఆ పలుకుబడిని ఆసరా చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న మాలలందరికీ ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపించి వర్గీకరణ వ్యతిరేక ప్రయత్నం చేయబోయాడు. ఎప్పుడూ బహిరంగంగా రాలే, కానీ ఇంటర్నల్ గా అన్ని ఆయన చేయించాడు. ఎప్పుడూ వెంకటస్వామి గారు బహిరంగంగా రాలే, కానీ ఇంటర్నల్ గా ఆయనే ప్రతిదీ నడిపించాడు. వర్గీకరణ పార్లమెంట్ లో బిల్లు రావద్దన్నప్పుడు రాకుండా అందరినీ కూడా కట్టడం ఆయనే. 2004-2009 మధ్యలో ఆయనే పార్లమెంట్ మెంబర్. 9-14 నుంచి ఆయన కొడుకు పార్లమెంట్ మెంబర్. అంటే యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంటే ఆ 10 ఏళ్ల కాలం పాటు వీళ్ళు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు, అడ్డు తగిలేటోళ్లకు ప్రోత్సహించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి సుప్రీంకోర్టులో కూడా వర్గీకరణకు అనుకూలంగా వాదించకుండా కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే కాడికి వచ్చేశారు. అంటే ఈనాడు బహిరంగంగా వచ్చిండు కానీ ఆనాటి నుండే వెనుకొండి పాత్ర పోషిస్తుందనేసి మీరు మర్చిపోవాలి. ఈ విషయం మనకు తెలుసు కాబట్టిగానే వెంకటస్వామిని ఓడించాలని పిలుపునిచ్చాం. అప్పుడు డాక్టర్ సుగుణ కుమార్ చేతిలో 2 సార్లు వెంకటస్వామి ఓడిపోయిండు, ఓడించే ప్రయత్నం మనం చేసినాం. అంటే ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకంగా వచ్చే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారో ముందు వాళ్ళని రాజకీయంగా మనం భూస్థాపితం చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు కొంత ఫలితం వచ్చింది, కొంత ముందుకు సాగారు. ఇప్పుడు మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నాడు. అక్కడ వర్గీకరణ వ్యతిరేక మీటింగ్లు పెడితే ముఖ్య అతిథులుగా ఎవరు పోతున్నారు? వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించింది ఏ గడ్డ? ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. వాళ్ళే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగారు. కానీ వాళ్ళ ఆ ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించడానికి ఎక్కడి నుంచి వెళుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో జరిగే వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలకు మీటింగులకు ఎక్కడి నుంచి వెళుతున్నారు? ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అంతకుముందు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నాయకత్వం వహించారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోయి నాయకత్వం వహిస్తున్నారు. అంటే భారతదేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అడ్డు తగిలే బలమైన శక్తులు ఎక్కడన్నా ఉన్నాయంటే ఓన్లీ తెలంగాణలో ఉన్నాయనే విషయం మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్నాయి. ఈ తెలంగాణ మనకు సవాల్. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల జనాభాలో 70% పైగా ఏకైక ఉండబడే జనాభా గల కులం మాదిగలు. ఇక్కడనే ఉన్నారు ఎక్కువ. ఈ స్థాయి జనాభా, ఇంత పర్సెంటేజ్ జనాభా షెడ్యూల్ కులాల్లో 70% పైగా ఉండబడే ఏకైక కులం ఉండబడే జనాభా తెలంగాణలోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పోతే మన వాళ్ళు శాతం 70% అంటామా? అనలేము. కర్ణాటక పోతే 70% అంటామా? అనలేము. తమిళనాడు పోతే అంటామా? అనలేం. మహారాష్ట్ర పోతే అంటామా? అనలేం. ఎక్కడికి పోయినా మన జాతి ఇంత ఉన్నదని అనలేం. అంతో ఇంతో ఇక్కడికంటే కొంత తక్కువ జనాభా ఉన్నది ఇతరులతో పోల్చుకుంటే. కానీ ఇక్కడ మాత్రమే మనం ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు సవాల్ ఎక్కడ ఎదురవుతుంది? ఇక్కడనే ఎదురవుతుంది. సవాల్ ఎక్కడ ఎదురవుతుంది? ఇక్కడనే ఎదురవుతుంది. ఎక్కడి నుంచి సవాల్ ఎదురవుతుందో ఆ సవాలు మనకి ఇసిరేటోళ్లను రాజకీయంగా ఈ గడ్డ మీదనే పొందబెట్టాల్సిన బాధ్యత మనకున్నది. రాబోయే రోజులు అది చూపెట్టాలి. ఇక్కడనే మనం సవాల్ ఎదురైనట్టే కదా. ఈ సవాల్ ఇసిన ఎవరు? ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ పాత్ర పోషించారు. ఇప్పుడు బట్టలు చింపుకొని వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేసారు. ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ పాత్ర పోషించారు. ప్రతి వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రోత్సహించింది వాళ్ళ కుటుంబమే. ప్రతి వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాలను, మీటింగులను, సభలను, ధర్నాలను రాత్రొకరు ప్రోత్సహించింది ఆ కుటుంబమే. ఆ కుటుంబం అంతకుముందు ఎన్నుకొని నడిపింది. వాళ్ళ ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. సమాజం కూడా చూడడానికి దారితీసింది.
సమాజం కూడా చూడడానికి దారితీసింది. ఆ కుటుంబం నేపథ్యం ఏ స్థాయిలో ఉన్నది. ఇవాళ మనం మీటింగ్ పెడితే మాదిగ బిడ్డలు కూలినాలు చేస్తున్న బిడ్డలు కొంతమంది వస్తారు. కానీ మన మీటింగ్ ఉన్నదని తెలిస్తే సమాజం ఇచ్చిన సహకారంతో వచ్చేటోళ్ళు ఉంటారు. అంటే మనకు కూలి చేసుకున్న డబ్బులతో రాగలరు, సమాజం యావత్తు అండతో మనకు రాగలరు. కానీ వాళ్ళకు ఏ డబ్బు ఎవరి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కడే పెట్టుకొని సభలను సక్సెస్ చేసుకునేంత లక్షల కోట్లు వాళ్ళకు ఉన్నాయి. ఒక్కడే పెట్టుకొని సభలను పెట్టుకొని విజయవంతం చేసుకునేంత శక్తి లక్షల కోట్లు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో దళితుల నుంచి ఎదిగిన లీడర్లలో ఒకసారి పేరు చెప్పుకోండి. మీరు పేరు చెప్పుకోండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల లీడరే. వాళ్ళ కుటుంబంలో వేల కోట్లు ఉన్నాయంటే ఆయన కట్టుకున్న రాజగృహమే ఇవాళ కోర్టు వివాదంలో ఉండాల్సి వచ్చేసింది. పిల్లలకు అది పర్మనెంట్ గా ఉండే అవకాశం కనిపించలేని పరిస్థితిలో కోర్టు వివాదం ఉన్నది. అదే సమయంలో తర్వాత మనం ఆలోచించుకుంటే దళిత నాయకుడిగా పేరు కన్నా మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన ఒక ఉద్యోగం చేసినా కూడా బహుజన రాజ్యాన్ని నిర్మించాలనే శక్తితో పోరాటం చేసినా కూడా ఆయన పేరుతో సొంత ఆస్తి అంటూ ఏమి లేకుండా పోయింది. అదే సమయంలో ఇవాళ దళిత లీడర్గా పేరు కంటున్న మల్లికార్జున ఖర్గే ఆయన వేల కోట్ల రూపాయలకు వారసుడే. దళిత లీడర్గా పేరు కన్నా రామ్ విలాస్ పాస్వాన్ కుటుంబం వందల కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్న ఈ పార్టీని నడుపుకునే శక్తి ఉన్నది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యశ్రీ కాంశీరామ్ వదిలిపెడితే మిగిలిన వందల కోట్ల రూపాయల సంపాదన గల కుటుంబం పాస్వాన్ కుటుంబం, వేల కోట్ల సంపాదన కుటుంబం మల్లికార్జున గారి కుటుంబం, 1,00,000 కోట్లకు పైగా సంపాదన కుటుంబం ఇవాళ జి వెంకటస్వామి కుటుంబం. ఈ దేశం మొత్తం మీద వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి. వందలాది ఎకరాలు అన్నదమ్ముల పేరుతో ఉన్నాయి, ఇతరుల పేరుతో ఉన్నాయి, హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. ఒకరోజు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర సమావేశం జరిగినప్పుడు నవ్వుతూ వెంకటస్వామి అన్నాడట, మీదేందా జిల్లాలో మండలాల్లో మీకు 100 ఎకరాలు ఉంటే ఉండవచ్చు, కానీ హైదరాబాద్ నగరం చుట్టూ మీకంటే 100 ఎకరాలు నాకే ఎక్కువన్నాయని చెప్పి నవ్వుతూ అన్నాడట. ఆడ 10 లక్షలకు ఎకరం ఉంటే 5,000కి ఎకరం ఉంటే ఇక్కడ అప్పుడే 5 లక్షలకు ఎకరాలు, ఆడ 10 లక్షల ఎకరం ఉంటే ఇప్పుడు 10 కోట్లకు ఎకరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భారతదేశంలోనే అతి శక్తివంతంగా ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, ఈ భారతదేశంలోనే అతి శక్తివంతంగా ఆర్థికంగా ఎదిగిన లక్షలాది కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం వెంకటస్వామి కుటుంబం. అదే సమయంలో భారతదేశంలో దళిత లీడర్లు ఎవరు కూడా ఏకకాలంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నడిపేంత శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు చెప్పిన వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు చెప్పిన 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు కూడా లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేది వాళ్ళకు కూడా లేదు. కానీ ఏకకాలంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నడిపేంత కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల సంపాదన పడాడు. మూడవది, భారతదేశంలో కాంగ్రెస్ రాజకీయాలను శాసించే కుటుంబం అని. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో 3 పదవులు ఉంటాయి. ఒకటి, సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. ఏకకాలంలో ఇప్పుడు పార్లమెంట్ లో 3 ఉన్నారు, లోక్సభ రాజ్యసభలో. మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నారు. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడే, లోక్సభలో వాళ్ళ అల్లుడు ఉంటారు, వాళ్ళ కొడుకు కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గవర్నమెంట్ లో మంత్రి ఉంటాడు. ఆ తర్వాత మన భారతదేశంలో ఏ అగ్రకులానికి కూడా ఆ స్థాయి లేదు. ఇవాళ కాంగ్రెస్ అంటే రెడ్లు అనుకుంటాం, ఆ రెడ్లలో కూడా ఇంటికి ఒక 2-3 కుటుంబాలకు 2 ఉన్నారేమో, 3 ఎక్కడ లేరు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 ఉంటారు.
లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు ఉంటారు. లేదా ఇవాళ జానారెడ్డి గారు కొడుకులు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా ఉంటారు. అట్లనే మాలో కూడా ఇద్దరు ఉంటారు. మాలో కూడా ఇద్దరు, మల్లు రవి మల్ల బట్టి విక్రమార్కి ఇద్దరు ఉంటారు. కానీ ఒక కుటుంబంలో వాళ్ళ 3 పదులు ఉండేటోళ్ళు మాత్రం వాళ్ళ వెంకటస్వామి కుటుంబమే. ఇవాళ బెల్లంపల్లి ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి పార్లమెంట్ మెంబర్ ఆ కుటుంబంలోనే ఉన్నాయి. అంటే వాళ్ళు రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నోళ్ళు, అంత పలుకుబడి ఉన్నోళ్ళు. ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నోళ్ళు, దేశంలో ఏ దళిత లీడర్ ఎదిగినంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. మీడియా ఎవరి చేతిలో ఉంటది? వాళ్ళ చేతిలో సొంతంగా నడిపే శక్తివంతులు. ఇవాళ మనకు అడ్డు తగిలేటోళ్ళు వాళ్ళు. భారతదేశంలో చిత్రపటం కనిపిస్తుంటే వర్గీకరణ వ్యతిరేక శక్తులను దేశవ్యాప్తంగా ఇంటర్నల్ ప్రోత్సహించింది వాళ్ళు, ఆ కుటుంబమే. కానీ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది ఆ కుటుంబమే. ఆ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణనే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా వర్గీకరణ వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించే స్థాయికి వాళ్ళు ముందుకెళ్తున్నారంటే మనకు ఏ స్థాయి అడ్డంకులు వచ్చినాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. అయినప్పటికీ వాళ్ళు ఆర్థికంగా 1,00,000 కోట్లు వాళ్ళకున్నా, వాళ్ళ సొంత చేతుల్లో వాళ్ళకు సొంత మీడియా ఉన్నా, లేదా వాళ్ళకు జాతీయ స్థాయిలో వాళ్ళకు పెద్ద పదవులు ఉన్నా, అవన్నీ ధర్మయుద్ధం ముందు ఓడిపోతే తప్ప గెలవవు. ధర్మయుద్ధం ముందు ఓడిపోతే తప్ప గెలవవు. అది గెలిచేది కాదు. అది గెలిచేది కాదు అని చెప్పి మనం ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనం. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఒకటే, వర్గీకరణను ఎల్లకాలం ఆపలేదు. కానీ అడ్డుకున్నంతసేపు జాప్యం జరిగిందనుకో అవకాశాలు తీసుకెళ్లవచ్చు వాళ్ళు. వర్గీకరణను ఎల్లకాలం ఆపలేదు, కానీ వర్గీకరణ ఎంతకాలం ఆపితే అంతకాలం అవకాశాలు వాళ్ళు దోచుకోవచ్చు అని ఆ సాక్ష్యం మన కళ్ళ ముందు మనకు అనిపించింది. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. అంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేశారు. అంతకుముందు నోటిఫికేషన్లలో వర్గీకరణ లేకపోయినా దానికి ఇప్పుడు వర్గీకరణ అమలు చేస్తామని చెప్పాడు. అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నాడు, గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నాడు. ఆయన మాటల్లో స్పష్టత ఉన్నది. మరి ఆయన మాటలు మాట్లాడిన తర్వాత మానవాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి